దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నాటి ప్రభు దినమునకు ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమానమునకు మూలవాక్యం చదువుకునే ముందు వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి ప్రభు దినమునకు ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమానమునకు మూల వాక్యము పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మీకు యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. మరి గమనించినట్లయితే ఈ యొక్క ప్రశ్న మనం గమనిస్తున్నాము. ఈ ప్రశ్న మరి వీళ్ళు ఎందుకు వేశారు, మరి ప్రశ్నకు జవాబు ఏంది అనేది ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. మరి ఇక్కడ వారు అంటున్నారు, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిలో ఎవరు నిలువగలరు? మరి దేవుని సన్నిధిలో మరి ఎవరు నిలువగలిగినటువంటి వాళ్ళు? మరి నిలిచేవాళ్ళు అని అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఎవరు మరి స్థిరంగా ఉండగలిగినటువంటి వారు అనేది ఇక్కడ. దీన్ని మనం ముందు ఈ యొక్క అధ్యాయం అంతటిని మీకు చిన్న మాటలో మరి కథలాగా చెప్తాను. విషయం ఏంటంటే, ఇక్కడ ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలీలకు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగినటువంటి ఈ క్రమాన ఫిలిస్తీన్లు మరి ఇశ్రాయేలీల మీద విజయం పొందుతూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఓడిపోతూ ఉన్నారు. ప్రతిసారి యుద్ధానికి వెళ్ళటము, మరి వాళ్ళలో దాదాపుగా 4,000 మంది ఇశ్రాయేలీలు చచ్చిపోతున్నారు. వీళ్ళు ప్రశ్న వేసుకున్నారు, ఎందుకు మరి మనం ఓడిపోతున్నాం? ఎందుకు ఈ ఫిలిస్తీన్ల చేతిలో మనం ఓడిపోతున్నాం? మరి ఈ ప్రశ్న మనం కూడా వేసుకోవాలి కదా. మరి మనం ఎందుకు ఓడిపోయే స్థితిలో ఉంటున్నాం, మనము ఎందుకు గెలవలేకపోతున్నాం అనేది ఒకటి. మరి ఈ యొక్క విషయము ఏంటి, ఎందుకు వీళ్ళు ఓడిపోతున్నారు అని అంటే, ఒకటి కారణం ఏంటంటే, ప్రధాన కారణం ఏంటంటే, అప్పట్లో ఈ యొక్క ఇశ్రాయేలీల మధ్య అంటే కనాను దేశానికి వీళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క యెహోషువ చేత ఈ స్థలమంతా పంచబడింది. ఈ గోత్రాల వారికి ఆ స్థలాన్ని మరి పంచటం జరిగింది. ఎవరి గోత్రపు భాగం వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత షిలోహు అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ స్థలములో ఒక ఆలయం కట్టారు. అప్పటిదాకా గుడారములో నుంచి వస్తున్నటువంటి ఈ ఆలయము, గుడారముగా సంచారం జరిగినటువంటి ఈ ఆలయంలో మరి తిరిగి ఒక కట్టడము జరిగింది. ఆ కట్టడములో షిలోహు అనేటువంటి ఒక మందిరాన్ని అక్కడ కట్టుకున్నారు. ఆ షిలోహు ప్రాంతంలో ఆ మందిరములో
ఈ మందసాన్ని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ మరి ఒక పాస్టర్ గారు ఉన్నారు, ప్రధాన పాస్టర్ గారు ఏలి అనేటువంటి ఆయన. ఆయన చాలా పెద్దవాడు, బాగా వయసు పెద్ద అయినటువంటి వాడు, ఆయనకి పిల్లలు ఉన్నారు. మరి ఈ విధానంలో జరుగుతూ ఉండగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆలయములో జరిగేటువంటి ఈ యొక్క ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధనగా లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఇష్టమైన ఆరాధనగా జరగట్లేదు. కాబట్టి దేవుడు కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయుల ప్రజలతో మాట్లాడటం ఆపేశాడు. మాటలు లేవు, దేవుని స్వరం వాళ్ళు వినటం లేదు. మరి ఈ సమయంలో దేవుడు ఈ యొక్క సమూయేలు చిన్నవాడిగా ఉన్నప్పుడు అక్కడ దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ ఎదుగుదలలో దేవుడు సమూయేలుని దర్శించాడు. సమూయేలుతో మాట్లాడి సమూయేలుకి ఒక విషయం చెప్పాడు. ఏంటి అని అంటే, నాకు వీళ్ళని చూస్తుంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది, నాకు చాలా బాధగా ఉంది, నేను అసలు వాళ్ళతోటి మాట్లాడటానికి ఇష్టపడలేదు. అయితే వీళ్ళని నేను శిక్షిస్తాను, వీళ్ళని నేను అన్ని జనుల చేతికి అప్పచెప్తాను అని దేవుడు సమూయేలు ద్వారా చెప్పాడు. చెప్పిన తర్వాత మరి ఈ సమూయేలు మరి దేవుని ఆలయంలో దేవుని స్వరం విన్నాడు కదా. అప్పుడు దాకా దేవుని స్వరము వినబడినటువంటి ఆ పరిస్థితుల్లో ఒక్కసారి సమూయేలుకి భయం వేసింది. ఆలయంలోకి రావటానికి ఆయనకి కొంచెం జంకుతూ ఉన్న ఆ పరిస్థితుల్లో అప్పుడు ఏలి అడుగుతాడు, ఏంది సమూయేలు, దేవుడు ఏం మాట్లాడాడు నీతోటి, చెప్పు అంటే మరి ఆయన చెప్పలేదు. అయితే క్రీస్తునందు ప్రియులరా, అక్కడి నుంచి ఫిలిస్తీన్లతోటి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ యుద్ధంలో మరి ఈ ఏలి కుమారులు వాళ్ళని దేవుడు హతం చేశాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఏలి కుమారులు వాళ్ళు వచ్చినటువంటి ఈ యొక్క దేవుని మందిరములోకి వచ్చినటువంటి ఈ యొక్క విశ్వాసుల్ని, ఆ ప్రజలతోటి వీళ్ళు మరి ఒక అసభ్యకరమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా వీళ్ళు ఉంటూ ఉన్నారు. అయితే ఈ ఏలి తండ్రి అయినటువంటి వాడు వాళ్ళని కుమారుల్ని హెచ్చరించలేదు. వాళ్ళు చేస్తున్నటువంటి పనిని సమర్థిస్తూ వచ్చాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఏలి, నువ్వు నాకంటే నీ కుమారులు ఎక్కువగా నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు. నేను అక్కడ ఉండవలసినటువంటి మందిరములో అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనిని నువ్వు ఖండించలేదు. ఇవన్నీ మనకు హెచ్చరికలే. మనం చేస్తున్నటువంటి పని ఏంటి, మన కుటుంబం ఏంటి, మన యొక్క కుటుంబ పరిస్థితులు, మన బిడ్డలు, మనం ఎలా ఉంటున్నాం, వాళ్ళని మనము ఖండించే విధంగా ఉంటున్నామా? లేకపోతే దేవుడు అంటున్నాడు, ఏలి హెచ్చరించకపోయినందువల్ల అతను హఠాత్తుగా ఎరగబడి చనిపోయాడు. గమనించండి, ప్రధాన యాజకుడు పాస్టర్ గారు చచ్చిపోయాడు, పాస్టర్ గారి పిల్లలు చనిపోయారు. వాళ్ళు తీసుకొచ్చిన అన్య అగ్నిని తీసుకొచ్చారు. దేవునికి ఆరాధన సరిగా లేదు ఆ స్థలములో, ఆ మందిరములో ఆరాధన అంతా కూడా నామమాత్రంగానే ఏదో మరి మనం చేస్తున్నాము అని అన్నది వాళ్ళు జరిగిస్తున్నారు. కానీ నిజమైన హృదయపూర్వక ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన అక్కడ లేదు. అందువల్ల దేవుడు ఫిలిస్తీయులకు, శత్రువులకు వాళ్ళని అప్పచెప్పాడు. గమనించండి, అప్పచెప్పినప్పుడు వీళ్ళు ప్రజలు నష్టపోతున్నారు, చనిపోతున్నారు. సైన్యము 4000 మంది, ఒక్కోసారి ఇంకా అంతకంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. దేవుని ప్రజలు చనిపోవటం, ఓడిపోవటం అనేది ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరం. ఒక విశ్వాసి మరి ఎన్ని మారులు మరి అతను మరి ఆ రోగాల బారి నుండి విడుదల లేక, మరి సమస్యల నుంచి విడుదల లేక, మరి అతను కష్టాల పాలవుతూ, శ్రమల పాలవుతూ, మరి నిత్యము అదే వాటితో అతను బాధించబడుతున్నాడంటే, విడుదల లేకుండా ఉన్నాడంటే కారణం ఏంటి? ఒకటే, దేవునికి ఇష్టమైంది వాళ్ళు చేయట్లేదు, దేవుని క్రమమైంది వాళ్ళు చేయట్లేదు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, మన కుటుంబాలను చూస్తున్నాడు దేవుడు. మరి ఈ పరిస్థితుల్లో మనము మన కుటుంబాల పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాం?
అయితే ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఫిలిస్తీన్లు గెలిచినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీలు అరే రే ఇట్ట కాదు, మనము మన దేవుని మందిరములో నుంచి దేవుని పవర్ఫుల్ మందసం ఉంది కదా, ఆ మందసాన్ని యుద్ధం దగ్గరికి తీసుకొద్దాం, అప్పుడు దేవుడు మనతోటి ఉంటాడు, మనం గెలుస్తాము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆలోచించి, గమనించండి, దేవుని మందిరములో ఉండవలసినటువంటి మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారు? అల్లరి దగ్గరికి తీసుకొచ్చారు, కొట్లాట దగ్గరికి తీసుకొచ్చారు. ఎంత సిగ్గుచేటు, ఎంత దారుణం అండి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఒక్కోసారి ఎట్లా అయిపోతామంటే, ఆ కొట్లాటలో విశ్వాసిగా నువ్వు అక్కడ కనిపిస్తే నలుగురు ఏమంటారు? నీ విశ్వాస సాక్ష్యం బాగుంటుందా? ఇక్కడ కూడా సాక్ష్యం పోయింది. వీళ్ళు తీసుకొచ్చి ఆ మందసాన్ని తీసుకొచ్చి ఆ మైదానంలో, యుద్ధ మైదానంలో పెట్టినప్పుడు దేవుడేం సహాయం చేయలే వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇశ్రాయేలీని ఓడించి మందసాన్ని తీసుకొని పోయి వాళ్ళు వాళ్ళ యొక్క దేశంలో 7 నెలలు పెట్టుకున్నారు. ఎన్ని? 7 నెలలు వాళ్ళ దగ్గర మందసం ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఆ మందసాన్ని ఏం చేశారంటే వాళ్ళ యొక్క దేవతల యొక్క కాళ్ళ దగ్గర పెట్టారంట, ఆ విగ్రహాల దగ్గర కాళ్ళ దగ్గర పెట్టారంట. చూడండి, 4-5 ప్రాంతాలు తిప్పారు ఆ మందసాన్ని. ఎక్కడైతే ఆ మందసం పెట్టారో ఆ మందసము ఉన్నటువంటి ఆ యొక్క స్థలములో ఉన్న విగ్రహాలు పొద్దున్నే చూడగానే అవి నేల మీద పడిపోయి, కొన్నిటికి చేతులు ఇరిగిపోయి, కొన్ని తలలు ఇరిగిపోయి, ఈ విధమైనటువంటి ఎక్కడ పెట్టినా కూడా అక్కడ వాళ్ళు దేవతలు పగలగొట్టబడుతున్నారు, నేల పాలైపోతున్నారు. గమనిస్తున్నారా? ఇవన్నీ చూశారు వాళ్ళు. ఈ 7 నెలలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ మందసాన్ని బట్టి వాళ్ళు అన్నారు, ఇదిగో ఇశ్రాయేలీల దేవుడు ఓ శక్తిమంతుడు. ఈయన ఎటువంటి వాడంటే, ఆ దినాలలో అప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దేవుని ప్రజల పక్షాన ఆయన 10 తెగుళ్ళు తీసుకొచ్చి వాళ్ళని విడిపించాడు. అప్పుడు ఫరో హృదయం కఠినమైపోయింది. కఠినమైనా కూడా చివరిగా తట్టుకోలేక ఇక అంత ప్రథమ ఫలం అనేటువంటి మొదటి బిడ్డలందరూ చనిపోతున్నారు కాబట్టి మరి ఫరో వాళ్ళని విడుదల చేశాడు. మనం కూడా ఇదే కాబట్టి ఇట కాదు, మనం ఈ మందసాన్ని ఉన్న ఆ యొక్క స్వస్థలానికి వాళ్ళ దగ్గరికి పంపించేద్దాము అని చెప్పి మాట్లాడుకొని శకును గాండ్రులను పిలిచారంట. శకునం చూసేవాళ్ళు. చూడండి, శకునం చూసే వాళ్ళని పిలిపించి ఏం చేయాలి ఇప్పుడు దీన్ని అని అంటే, అబ్బాయి ఇదిగో ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ప్రజల మధ్య లేదంటే ఈ ప్రాంతంలో ఈ ప్రజలకు వచ్చినటువంటి తెగులు ఏంటంటే వాళ్ళందరికీ గడ్డలు వచ్చినాయంట. ఏమొచ్చినాయండి? గడ్డలు. ఎవడికి చూసిన ఇంతలా గడ్డలు, ఒళ్ళంతా గడ్డలు. ఇటువంటి పరిస్థితుల్లో మనకి తెగులు వచ్చింది కాబట్టి, ఇటువంటి జబ్బు వచ్చింది కాబట్టి, దీనిని మనం ఏం చేస్తామంటే, ఇదిగో బంగారపు గడ్డలు తయారు చేయండి, పందికొక్కులు లాంటివి తయారు చేయండి. కాబట్టి వీటిని తయారు చేసి ఒక కొత్త బండిని, ఎద్దుల బండిని తయారు చేసి ఆ ఎద్దుల బండి మీద ఈ మందసము, ఈ యొక్క తయారు చేసిన గడ్డలు, ఈ పందికొక్కులు లాంటి బొమ్మలు తయారు చేసి ఆ మందసం మీద పెట్టి, మరి పాడి ఆవుల్ని, పాలిచ్చే ఆవుల్ని తీసుకొచ్చారు. రెండింటిని దూడలనేమో ఇంటికాడ కట్టేశారు, వీటినేమో బండికి కట్టేశారు. బండిని దోలేరు. ఊరి చివరి దాకా వచ్చారు తోడు, ఇక బండిని వదిలేసిన తర్వాత ఈ బండి పోయి బెత్షెమెషు అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతం ఇశ్రాయేలీల సరిహద్దు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు పొలంలో పనిచేసుకుంటూ వాళ్ళు ఆ బండిని చూసి, ఆ మందసాన్ని చూసి గుర్తుపట్టి, అరే మన మందసం వచ్చేస్తుంది అని సంతోషంగా మరి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆవులు వచ్చి ఒక పెద్ద బండ దగ్గర ఆగినాయి. వాళ్ళందరినీ పిలుచుకొచ్చారు, పెద్దలందరినీ పిలుచుకొచ్చారు. రండి మందసము మన దగ్గరికి వచ్చింది, ఆవులు వచ్చేసినాయి అని చెప్పని అంటే వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఈ మందసాన్ని లేవీయులు మాత్రమే దాన్ని పట్టుకోవాలి.
గుర్తుపెట్టుకోండి. లేవీలు దాన్ని మోసే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, దాన్ని పట్టుకునే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, తాకే అధికారం వాళ్ళకు ఉంది. కాబట్టి మరి ఈ యొక్క పరిస్థితుల్లో వాళ్ళకి కొంత తెలుసు. మరి లేవీలను పిలుచుకొచ్చారు, ఆ యొక్క మందసాన్ని దించారు, ఆ ఆవుల్ని అక్కడే బలిచ్చి మరి ఆ మందసాన్ని వాళ్ళు ఏం చేశారంటే తెరిచి చూశారు. ఏం చేశారండి? మందసంలో ఏముందని, పెట్టెలో ఏముందని తెరిచి చూస్తే 50,070 మంది చచ్చిపోయారు అక్కడే. 50,070 మంది చచ్చిపోయారు. అప్పుడు భయం వేసింది. అరే, దేవుని సన్నిధిలో యెహోవా పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలవగలిగిన వాడు, ఆయన సన్నిధిలో ఎవరు మరి మరి దేవుని సన్నిధిలో ఉండగలిగిన వారు ఎవరు? అప్పుడు ప్రశ్న వేసుకున్నారు వాళ్ళు. చూడండి, ఇక్కడ జరిగింది ఏంటంటే మరి ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నటువంటి మందసము, దేవుని ఆలయములో ఉండవలసిన మందసము, ఉన్న మందసాన్ని వీళ్ళు గౌరవించలేదు. మొదట క్రైస్తవులే, దేవుని ప్రజలే, దేవుని మందిరములో జరగవలసిన ఆరాధన సరిగా లేదు, దేవుని సరిగా పూజించలేదు, దేవుని సరిగా ఆరాధించలేదు, గౌరవించలేదు. ఆ మందసాన్ని వాళ్ళ కొరకు వాడుకొని మైదానంలోకి తీసుకొచ్చారు. రెండవది, వాళ్ళు చేసినటువంటి తర్వాత ఈ యొక్క ఫిలిస్తీన్లు వాళ్ళు తీసుకెళ్ళి 7 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకున్న దేవుని శక్తిని అయితే గ్రహించారు, కానీ దేవుని పవిత్రతను తెలుసుకోలేదు. గమనించండి, మనం కూడా జబ్బు తగ్గిపోతే, జబ్బు వచ్చినప్పుడు దేవుడు గొప్పోడు, దేవుడు శక్తి కలిగినోడు, సమస్య వచ్చినప్పుడు దేవుడి శక్తి, ఇట్టగా దేవుని శక్తిని మనం కొనియాడతాం, కానీ దేవుని పవిత్రతను కొనియాడం. పవిత్రత వేరు, దేవుని శక్తి వేరు. ఈ పరిస్థితుల్లో 7 నెలలు వాళ్ళ దగ్గరున్న వాళ్ళు దేవుని పవిత్రతను తెలుసుకోలేకపోయారు. తద్వారా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ మందసము తిరిగి బెత్షెమెషు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడున్న ఇశ్రాయేలీలు కూడా ఏం తెలుసుకోలేదు? దేవుని యొక్క పవిత్రతను తెలుసుకోలేకపోయారు. చూడండి ఎన్ని నష్టాలు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, దేవుని సన్నిధి, దాని యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్ దేవుని సన్నిధి, దాని యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసుకోవాలా. మనకి ఇక్కడికి ఎందుకు వస్తున్నాం, ఇక్కడ ఎందుకు రావాలి, మరి దేనికి వస్తున్నాం అనేది మనం తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఇశ్రాయేలు బెత్షెమెషులో ఉన్నటువంటి పరిస్థితి, లేదంటే ఆ ఫిలిస్తీన్లో మధ్యలో ఉన్న దేవుని యొక్క మందసం ఏ విధంగా ఉన్నదో, మరి వాళ్ళు ఎక్కడ పెట్టారో, మరి ఆ యొక్క ప్రాంతం ఎలా ఉందో, ఆ ప్రజలు ఎంత నష్టపోయారో, ఇశ్రాయేలీల దగ్గర ఆ షిలోహులో ఉన్నప్పుడు ఆ మందిరములో ఉన్న మందసాన్ని సరిగా ఆరాధించకపోతే, దేవుని సన్నిధిలో మనం క్రమము లేకపోతే, సరిగా లేకపోతే, సిద్ధపాటు లేకపోతే, ఆత్మ సంబంధంగా మనం ఆరాధించకపోతే ఏం జరుగుతుందంటే దేవుడు మన దగ్గర ఉండడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. నేను దానికి అర్హుడనా? నేను ఇక్కడ నిలవగలిగినటువంటి వాడినేనా? నేను ఇక్కడ తగినటువంటి వాడినేనా? నేను దీనికి యోగ్యురాలనేనా అనే ప్రశ్న మనలోకి రావట్లేదా? కాబట్టి రావాలి. ఎందుకంటే దేవుడు మనలాంటి వాడు కాదు, దేవుడు మనలాంటి వ్యక్తి కాదు. కాబట్టి ఆయన ఎటువంటి వాడు అని అంటే, గమనించండి, మరి ఈ మిరియాము తెలియజేస్తుంది దేవుడు ఎట్లాంటి వాడో. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయం దేవుని గురించి మనం తెలుసుకోవాలి. 11వ వచనములో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు అని మరి ఈమె కీర్తన స్తుతిస్తుంది. ఆ యొక్క ఎర్ర సముద్రంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత
మరి ఆ యొక్క సముద్రంలోంచి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మిరియాము కీర్తిస్తుంది, దేవుణ్ణి స్తుతి చేస్తుంది, స్తుతి కీర్తన పాడుతుంది. ఆరాధన ఎటువంటి ఆరాధన చేయాలి? స్తుతి కీర్తనలు పాడాలి దేవుని సన్నిధిలో. మన ఇష్టం వచ్చిన పాట, మనకు వచ్చిన పాట, మనకు నచ్చిన పాట, నీకు నచ్చింది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేయాలి. ఆరాధనకు సంబంధించిన స్తుతి కీర్తనలు పాడాలి. కనుకనే ఈ మంటుంది, వేల్పులలో యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? వేల్పులంటే ఈ లోక దేవతలు, ఈ లోక దేవుళ్ళలో నీ వంటి వాడుగా మరి ఎవరు లేరు. ఇవన్నీ ఒట్టి విగ్రహాలే. వీటికి అన్ని చెవులు, ముక్కులు, నోళ్ళు అన్నీ ఉండొచ్చు, కానీ అవి కదలలేనివి, మహిమ లేనివి, శక్తి లేనటువంటివి. నువ్వు ఎటువంటి వాడవు? పరిశుద్ధత కలిగినటువంటి వాడు. నువ్వు మహానీయుడు అయిన దేవుడవు, మహిమోన్నతుడు అయినటువంటి దేవుడు, ఉన్నత స్థలములలో ఆసీనుడైనటువంటి దేవుడు. ఆకాశ మహాకాశములలో దేవుడు ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధ దేవతలతో, దూతలతో నిత్యము కొనియాడబడుతున్న పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో ఈ కీర్తన ఉండాలి. పరిశుద్ధుడైన దేవుడు, దేవుణ్ణి మనం గుర్తించాలి. ఈ పరిశుద్ధతను గుర్తించక బెత్షెమెషు వారు 50,070 మంది చచ్చిపోయారు. గుర్తించక మనం బ్రతికున్నాం, దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, కానీ నువ్వు మృతురాలివే, నువ్వు మృతుడవే. పరిశుద్ధత లేకుండా, విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టలు మగుట అసాధ్యం. అందుకే ఈమె కీర్తిస్తుంది ఆయన, ఇగో నీవు పరిశుద్ధతను బట్టి మహానీయుడవు, నీలో ఏమాత్రము చిన్న చెడు కూడా లేదు, పాపం లేదు, తప్పు లేదు. స్తుతి కీర్తనలను బట్టి నువ్వు పూజ్యుడు. నిన్ను ఎలా పూజించాలి? స్తుతి కీర్తనలతో పూజించాలి. దేవునికి మహిమ రావాలి. ఇదంతా దేవుని ఆత్మతో నింపబడాలా. దేవుని సన్నిధి అంటే దేవుడు ఇక్కడికి రావాలా. దేవుడంటే ఏందో తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఏమో స్తుతి కీర్తనలతో నిన్ను పూజించాలి అని చెప్తుంది. అద్భుతములు, అప్పుడు అద్భుతాలు ఇక్కడ జరుగుతాయి, అప్పుడు దాకా అద్భుతాలు జరగవు. దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఘనపరుస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే హెచ్చిస్తామో, అప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి నీ వంటి వాడెవడు? ఇక ఎవ్వరు ఈ లోకములో యెహోవా వంటి వాడెవడు లేడు. ఆయనే పరిశుద్ధమైన దేవుడు. కాబట్టి ప్రియులరా, మరి యెషయా కూడా మరి ఈ దేవుని ఆలయానికి వచ్చినప్పుడు దేవుని ఆలయంలో దేవుని పరిశుద్ధతను చూశాడు, దేవుని దర్శనాన్ని చూశాడు. చూసి ఆయన ఇదిగో ఆ దేవదూతలు ఆయనను మరి కీర్తిస్తున్నటువంటి దేవుని ఆలయములో, దేవుని సన్నిధిలో వాళ్ళు నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని స్తుతి గానాలతో దేవుణ్ణి వాళ్ళు కీర్తించటం చూశాడు ఆయన. అప్పుడు తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? నేను అపవిత్రుడను. ఎప్పుడన్నా గుర్తించావా? మనం వస్తున్నాం పోతున్నాం, కానీ మరి నాలో ఉన్నటువంటి అపవిత్రత ఏంది? నేను ఎక్కడికి వెళ్తున్నాను? మరి వెళుతున్నటువంటి ఆ స్థలములో ఉన్న దేవుడు ఎట్లాంటి వాడు? నేను ఆయనకు తగిన వాడిగా ఉన్నానా? ఆయన సన్నిధిలో నేను నిలవగలిగిన వాడిగా నేను ఉన్నానా? ఒక్కసారి ఆలోచన చేస్తే యెషయాకు కూడా ఇదే ప్రశ్న వచ్చింది. ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలవగలిగిన వాడెవడు? క్రీస్తునందు ప్రియులరా, మనలో రావాల్సిన మార్పు చాలా ఉంది, ఇంకా మార్పు లేదు. అందుకే మరి ఇక్కడ ఆయన అంటాడు, దేవుని సన్నిధి. దేవుని తెలుసుకున్నాం, ఇప్పుడు దేవుని సన్నిధి ఏంటో తెలుసుకోవాలి. దేవుని సన్నిధి అంటే దేవుణ్ణి కలుసుకోవటము, దేవుడు సమీపముగా ఉన్నాడు అని తెలుసుకోవటం. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? దేనికోసం వచ్చావు? ఎక్కడికి వచ్చావు అనేది తెలియాలి కదా మనకి. తెలియకుండా వస్తామా? ఒకవేళ వచ్చామనుకో, ఇది దేవుని సన్నిధి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన కలుసుకోవటానికి మనం వచ్చాం.
దేవుడు అదే కోరుకున్నాడు. మందిరం ఎందుకు చెప్పాడు దేవుడు మోషేకి? ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ కుటుంబాలుగా దేవుని మందిరంలోకి రావాలి. అక్కడ దేవుడు వస్తాడు, అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని ఇల్లు అది. దేవుని ఇంటికి మనం రావాలి, దేవునికి కనిపించాలి. మనం కుటుంబాలుగా, భర్త, బిడ్డలు, భార్య అందరూ కుటుంబంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసినప్పుడు ఆ కుటుంబం దేవుని సన్నిధిలో కనిపించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, దేవుడు మాట్లాడుతుంటాడు, ఆయన సన్నిధి కలుసుకోవటము. కాబట్టి దేవుణ్ణి తెలుసుకున్న పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన సన్నిధిలో మనం ఎందుకు వచ్చామో కలుసుకోవటానికి వచ్చాం. కలుసుకోవటానికి వచ్చినప్పుడు మనం ఎలాగుండాలి? దేవుడు అంటున్నాడు, నేను పవిత్రుడిగా ఉన్నాను, మీరు కూడా ఉండాలి కదా. మరి ఆ రీతిగా వచ్చి నన్ను కలుసుకోవాలి కదా. మరి మనం ఎలాగుంటున్నాం? దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన చోట, ఏమండి చెప్పండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటాను అన్నాడు కదా. మన మధ్యన ఉంటాడా? ఉన్నాడా? అయితే ఇప్పుడు ఒక మాట తలూపిన వాళ్ళందరికీ ఏంటంటే, ఆయన అన్నాడు, ఎక్కడ నా నామము పేరిట ఇద్దరు ముగ్గురు లేక ఇంకొంచెం మంది, ఎంతమంది అయినా కూడా కూడి, వీళ్ళు ఎలాగుండాలి? వీళ్ళు ఎటువంటి వారు అంటే, నా నామము ఎటువంటిది? నా నామము అంటే అది పవిత్రమైంది. వీళ్ళు కూడా ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. కాబట్టి వీళ్ళు ఆ పవిత్రత కలిగినటువంటి వాళ్ళు. అందరు అవసరం లేదు, ఇద్దరైనా చాలు, ముగ్గురైనా చాలు. వాళ్ళ మధ్యకు నేను వస్తాను, వాళ్ళ ద్వారా నేను మహింపరుస్తానన్నాడు, మహింపరచబడతానన్నాడు. నేను వాళ్ళ ద్వారా పూజింపబడతానంటున్నాడు, నేను వాళ్ళ ద్వారా స్తుతింపబడతానంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, దేవుడు ఇచ్చిన వాగ్దానం గొప్పది. అయితే ఆ వాగ్దానానికి మనం తగినట్లుగా మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి ఈ యొక్క సన్నిధిని విషయంలో మరి కీర్తనకారుడు ఏమంటున్నాడో చూద్దాం. 27వ కీర్తన, 27వ కీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు. దేవుని దగ్గర ఒక వరం అడిగాడంట, ప్రార్థన చేశాడంట. ఏం వరం అడిగాడు? నీ సన్నిధికి రావాలి నేను, నీ మందిరములోకి రావాలి నేను. నీ మందిరములోకి రావాలి అని అంటే నేను దాన్ని ఒక వరముగా భావించాలి, నేను అదే ఒక బహుమానంగా భావించాలి. దేవుని ఆహ్వానం, నాకు అనుమతి కావాలి. ఈ ప్రార్థన చేస్తున్నాడు ఆయన, నాకు అనుమతి అయ్యా అని ప్రార్థన చేశాడంట. నీ సన్నిధికి రావటానికి, నీ ఆలయంలోకి రావటానికి నాకు అనుమతి కావాలి. ఇప్పుడు మనం అనుమతి కలిగి వస్తున్నామా? అనుమతి దేవుని చేత పొంది వస్తున్నామా? ప్రార్థన చేసుకొని వస్తున్నామా? నీ సన్నిధికి వెళుతున్నప్పుడు, నీ మందిరానికి వెళుతున్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని మనం వస్తున్నామా? పరీక్ష చేసుకొని వస్తున్నామా? పరీక్ష చేసుకుంటూ ఉన్న ఒక వ్యక్తి, మరి సుంకరి అనేటువంటి వాడు దేవుని ఆలయం బయట గేటు యొద్ద మోకరించి అతను ఏడుస్తూ మరి గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, నేను తగినోడిని కాదయ్యా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈయన అంటాడు, మరి ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతకుచున్నాను. యెహోవా ప్రసన్నత, ఆయన శక్తి, ఆయన పవిత్రతను నేను చూడాలని. నా జీవితంలో దేవుని శక్తి ఏంటో నేను చూడాలి. దేవుని శక్తి చిన్న చితక వాటికి కాదు, గొప్ప అద్భుతము జరగాల. కాబట్టి ఆ గొప్ప అద్భుతాన్ని నువ్వు పొందుకోవాలా, ఎన్నడూ జరగనటువంటి మేలు నువ్వు పొందుకోవాలి. నీ జీవితంలో ఒక సాక్ష్యముగా అది మిగిలిపోవాలి. గమనించండి, నేను మారిన కొత్తల్లో మరి నేను ప్రేయర్కి వెళ్ళి వస్తున్నా. ఇక్కడ పిడి సుందరరావు గారు ఏబిఎంలో మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్స్ చూసుకొని నేను ఇంటికి వస్తున్నప్పుడు 11 అయింది టైం, నైట్.
ప్రేయర్ అయిపోయి జనం వెళ్ళేలోపు మా పాప చిన్నది, ఒక సంవత్సరం 2 నెలల పిల్ల. ఆ పిల్లని నా భార్య ఎత్తుకొని నేను బండి మీద వస్తూ ఉన్నప్పుడు ఆ రోడ్డు క్రాస్ చేస్తుంటే ఒక ఆటో స్పీడ్గా వచ్చి మమ్మల్ని కొట్టేస్తే ఆ క్షణంలో ఆటో ఇక్కడ ఉన్నప్పుడు నేను ఏసయ్యా అని పెద్దంగా అరిశాను. అరిసి ఇంక నేను చేతులు వదిలేసుకున్నాము. ఇంకా ఆటో అక్కడి నుంచి తిరగబడి ఇటొచ్చి మమ్మల్ని స్లోగా గుద్దింది. మేము పడిపోయినాక అక్కడున్న వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని లేపితే చూస్తే మాకు చిన్న దెబ్బ కూడా లేదు. అందరు నేను గబగబా నా భార్యని మా అమ్మాయిని తీసుకొని పక్కకు వచ్చి చూస్తే నా బిడ్డ ఇంకా నిద్రపోతా ఉంది. ఇటువంటి అద్భుతాన్ని చూసిన నేను అక్కడే మోకరించి ప్రార్థన చేసి, ఇక నుంచి నీ కోసం బ్రతుకుతాను ప్రభువా అని నేను అక్కడ నిర్ణయించుకొని ఇప్పటి వరకు 20 సంవత్సరాలు దేవుని సేవలో నేను పాస్టర్గా ఉన్నాను. గమనించండి, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క విషయంలో దేవుని శక్తిని నువ్వు ఎరిగినటువంటి బిడ్డగా ఉన్నప్పుడు, ఆ అద్భుతాన్ని నీ జీవితంలో చూసినప్పుడు ఇక నువ్వు ఏం చేయాలంటే దేవుని కోసం బతకాల్సిందే, దేవుని కోసం జీవించాల్సిందే. తర్వాత ఆయన అంటాడు 5వ చరణములో, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారము మాటును నన్ను దాచును, ఆయన ఆశ్రయము మీద ఆయన నన్ను ఎక్కించును. దేవుని సన్నిధిలో జరిగే అద్భుతాలు ఏంటంటే, నిన్ను దాచేవాడిగా ఉన్నాడు, నిన్ను కప్పేవాడిగా ఉన్నాడు, అపాయములో నీకు తోడుగా ఉండే దేవుడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో జరిగేటువంటి గొప్ప కార్యాలు ఏంటంటే, ఒక వ్యక్తి మార్పు చెందేటువంటి వాడిగా ఉంటాడు, ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదాలతో నింపబడేటువంటి వాడిగా ఉంటాడు. దేవుడు ఆ వ్యక్తిని దర్శిస్తాడు. గమనించండి, దేవుని సన్నిధి, దేవుడిని కలుసుకోవటం అనేది ఇది గొప్ప భాగ్యము. దీన్ని ఎంతమంది పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు? సరే, వాన పడింది అనుకోండి, వాన పడితే పెద్దోళ్ళు అంటారు కదా, ఏమంటారు? మొక్క మొలవుగా తడిస్తే ఏమైంది? ఒక ఆదివారం పోగొట్టుకుంటే నీ జీవితంలో 1000 దినాల కంటే ఎక్కువ దీవెనలు పోగొట్టుకుంటావు. ఆ దినాలన్నీ పోగొట్టుకుంటావు. దేవుడు మనకిచ్చిన దినాలు ఎన్ని? వారానికి ఎన్ని దినాలు? 7. 7 నీకు 6 ఇచ్చేసాడు. 6 నీ కొరకు బ్రతుకు, మిగిలింది ఆ ఒక్కరోజు నా కోసం రా అంటాడు. ఎప్పుడన్నా గడిపేవా? అర్థం చేసుకున్నావా? ఈ పరిగెత్తటం, దేవుని నిర్లక్ష్యం చేయటం దేవుడి కంటే ఎక్కువ. ఇవి ఆలోచన చేయండి. దేవుడు ఈరోజు తన ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు. ఈ యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు పరిశుద్ధుడు, ఆయన కలుసుకోవటానికి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే, మొట్టమొదట ఈ అపవాది అనే ఆ శత్రువు నుంచి నిన్ను తప్పిస్తాడు, నిన్ను కాపాడుతాడు, ఆయన దాచుతాడు, నిన్ను అందలం ఎక్కిస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఎన్ని దీవెనలు పోగొట్టుకుంటున్నాం మనం. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము ఒక వ్యక్తి మరి నిర్లక్ష్యం చేసినందువల్ల చూడండి ఎటువంటి పరిస్థితి వచ్చిందో. ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనములో, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. ఎవరి మాట అంటున్నాడు? ఏశావు. ఏమంటున్నాడు? ఎవరు అంటున్నారు? కయీను ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు? ఎందుకు తరిమి వేయబడ్డాడు? ఎందుకు వెళ్ళగొట్టబడ్డాడు? కారణం ఒకటే, దేవుని సన్నిధి యొక్క విలువ అయినా తెలుసుకోలేదు. కాబట్టి తనకిష్టం వచ్చినట్టుగా వచ్చాడు, తనకిష్టం వచ్చిన అర్పణలు తీసుకొచ్చాడు, తనకిష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. తద్వారా దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని వెళ్ళగొట్టేశాడు. వద్దు, నువ్వు నా సన్నిధిలో ఉండటానికి లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను వెళ్ళగొట్టావయ్యా. తర్వాత బాధపడుతున్నాడు. పెద్దోళ్ళు అంటారు, చేతులు గాలినాక ఎవరైనా పట్టుకున్నారట,
ఎవరన్నా అటువంటి చేతులు కలిగిన వాళ్ళు ఉన్నారా? అయితే ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. దేవుడు అదే అంటున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఇప్పుడే గనక కొంచెం నువ్వు తెలుసుకోగలిగితే, అయ్యా నీ సన్నిధి విలువ ఇది, నీ సన్నిధి పవిత్రత ఇది, కాబట్టి నీ సన్నిధిలో నేను ఈ విధంగా ఒకవేళ ఇదివరకు ఉండొచ్చేమో, ఇప్పుడైతే నేను ఉండలేను. ఈ కయీను మరి ఈ మాట మాట్లాడుతూ అంటాడు, ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచున్నాను. వెలివేయబడ్డాను. వెలివేయబట్టం అంటే ఎంత దూరం? ఇదివరకు మనం ఊరి చివరు ఉండేవాళ్ళం. ఊరు మనకు చాలా దూరంగా ఉండేది. అది వెలివేయబట్టం అంటే. అంటే ఊరికి ఎంత దూరంగా ఉన్నామో ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి కూడా, దేవుడికి కూడా మనం అంత దూరముగా వెలివేయబడితే, దూరముగా వెళ్ళగొట్టబడితే, తరిమి వేయబడితే ఎంత భయంకరం. అందుకే ఆయన అంటాడు, దిగులు వచ్చేసింది నాలో. ఈ రోజుల్లో దిగులు పడేవాళ్ళు లేరా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటాడు, ఇదిగో ఇటువంటి పరిస్థితి మనకు రాకుండా మనము దేవుని సన్నిధి యొక్క విలువను తెలుసుకోవాలి. టైము అవుతుందనగానే మరి మనము పాస్టర్ కంటే ముందు వచ్చి ఉండాలా. పాస్టర్ కంటే ముందు వచ్చి ఉండాలా. పాస్టర్ రాలేదులే అని అంటే కాదు. యేసయ్య ఇంకా రాలేదుగా, సంఘాన్ని సిద్ధపడమన్నాడుగా. ఆయన ఇంకా రాలేదులే అనుకుంటే జాగ్రత్త, పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు. ఏ గడియో నీకు తెలియదు, ఏ టైమో నీకు తెలియదు. ఆయన కొరకు సిద్ధపడి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మనం గమనించినట్లయితే మరి దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిని వెతకండి. వెతికే వారంగా మనము ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిని మనం వెతకటం అంటే ఆయన సన్నిధిలో మనం ఉండి ప్రార్థించే వారంగా మనం ఉండాలి. కాబట్టి మనం చూస్తే మరి ఈ యొక్క విషయములో మోషే అనేటువంటి ఆయన బాగా దేవుని గురించి తెలుసుకున్నవాడు, ఎరిగినవాడు, దేవుని వెతికి కనుగొన్నటువంటి వాడు. మొదట ఆయన దర్శనం ఏంటి? ఆ యొక్క మిద్యాను అరణ్యములో మరి ఆ యొక్క పొద కాలటము మరి ఆయన చూశాడు. ఏంటి విచిత్రం, ఏంటి అద్భుతం? పొద కాలుతుంది కానీ మరి ఆ మంట వస్తుంది కానీ పొద ఏమవ్వలేదు, కాలిపోలేదు. ఏంటి అద్భుతం? దగ్గరికి రావటానికి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆగు, దగ్గరికి రావటానికి లేదు, ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నువ్వు అపవిత్రంగా ఉన్నావు కాబట్టి నువ్వు రావటానికి లేదు. నీ చెప్పులు అక్కడ విప్పు. నీ చెప్పులు విప్పమన్నాడంటే దాని అర్థం ఏంటి? నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు హంతకుడివి, నువ్వు ఇదిగో ఇటువంటి పాపం చేసి వచ్చావు, నువ్వు ఊరకని ముక్కోపివి, నువ్వు తొందరపడేవాడివి, ఆవేశము, కోపము ఇవన్నీ ఉన్నాయి నీలో. అయితే నా దగ్గరికి వచ్చేవాడికి ఇటువంటివి ఉండకూడదు. పాప ద్వేషాలు, ఇంకొక మరి ఆవేశాలు, కోపాలు ఇవన్నీ ఉండకూడదు. నీ ప్రవర్తన అక్కడ వదిలిపెట్టు, నీ చెప్పులు అక్కడ వదిలిపెట్టు. అంటే మనం చెప్పులు మాత్రం వదిలిపెడుతున్నాం, బయట ప్రవర్తనను మాత్రం వదిలిపెట్టట్లా. అందుకే దేవుడు ఆ యొక్క ఇదిని తెలుసుకున్నప్పుడు మోషేలో మార్పు వచ్చింది. మోషే దేవుని బాగా తెలుసుకున్నాడు. 40 సంవత్సరాలు దేవునితో నేర్చుకున్నాడు. ఆయన దేవుని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి మోషే మరి ఆ యొక్క దేవుని ఇశ్రాయేలీల విషయములో ఆయన ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. మేము ఒక్కళ్ళమే పోలేం, మేము మమ్మల్ని ఒక్కడిని పొమ్మని నువ్వు చెప్పొద్దు. ఎందుకంటే నీ సన్నిధి పవిత్రమైంది. నిన్ను మేము కలుసుకోకుండా, నీ తోడు లేకుండా, నీతో కలిసి మేము ప్రయాణము చేయలేము. నువ్వు లేకుండా మేము ప్రయాణం చేయలేమయ్యా. వాటి అనొద్దు ప్రభువా, పోండి వెళ్ళండి అని చెప్తున్నావు, అది మాకు న్యాయం కాదయ్యా. ఎంత బతిమలాడుకుంటున్నాడు. ఇంత ప్రార్థన నువ్వు ఎప్పుడైనా చేసావా?
బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, ఏదన్నా కార్యం చేసేటప్పుడు కానీ నువ్వు లేకుండా, ఇదిగో ఈ కార్యం జరగటానికి లేదు ప్రభువా, నేను తలపెట్టను ప్రభు అని ఎప్పుడన్నా నువ్వు ఈ కార్యాలప్పుడు అనుకున్నావా? అడిగావో దేవుణ్ణి? వెళ్తున్నాం, ఆ సన్నిధిలో నువ్వు ఉన్నావా లేవా ప్రభువా? ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో నువ్వు ఉన్నావా ప్రభువా? ఆ ఆలయంలో నువ్వు ఉన్నావా ప్రభువా? ఆ సభల్లో నువ్వు ఉన్నావా ప్రభువా? నువ్వు లేని సభలకు నేను వెళ్తున్నానేమో, ఒకవేళ నువ్వు లేని చోటికి నేను వెళ్తున్నానేమో. నీ సన్నిధి పవిత్రమైంది, అక్కడ నువ్వు ఉంటావు. నువ్వు ఉన్న చోటికి, నువ్వు ఉన్న తోడు మాకు దయచేయ అని కోరుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట ఎందుకు ప్రార్థన చేశాడో తెలుసా? దేవుడు ఏమన్నాడంటే, నేను ఆ ప్రజలతో రానిపోండి అన్నాడు. చూడండి ఎన్ని ప్రశ్నల్లో. ఆ ప్రజలతో, నేను ఇశ్రాయేలీలతో నేను అసలు రాలేను. కారణం ఒకటే, ఏంటి అని అంటే, ఆ ప్రజలు లోబడనొల్లని వారు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా? విధేయత కలిగి ఉన్నావా? దేవుడు నీతో రావాలంటే నువ్వు లోబడాలి, ఆయనకి విధేయత చూపించాలి, ఆయన మాటను నువ్వు ఒప్పుకోవాలి, ఆయన అధికారం కిందకి నువ్వు రావాలి. ఈ ప్రజలతో నేను రానన్నాడు. అట్టంటే ఎట్టయ్యా, నువ్వు తీసుకొచ్చావు కదా ప్రభువా, నువ్వు రక్షించావు కదా ప్రభువా. ఈరోజు మనకు కూడా రక్షణ ఇచ్చాడు. విధేయత లేని వారంగా ఉంటే, దేవుని మాటకు లోబడిన వారంగా ఉంటే నీతో రాడు దేవుడు, నీ ఇంట్లో ఉండడు దేవుడు, నీతో పని చేయడు దేవుడు, నీ మాటను మరి దేవుడు ఆలకించడు. ఒకటే దేవునికి ఇష్టమైంది ఏంటంటే విధేయత, మాట వినాలా. కాబట్టి చివరిగా మనం గమనిస్తే, దేవుని సన్నిధి 3 రకాలు. ఆ 3 రకాలు దేవుని సన్నిధి ఏంటంటే, నేను పైన చెప్తాను, టైం అయిపోయింది. మొదటిది, ఆయన ప్రతి సమయములో నీతో ఉంటాడు, ప్రతి పరిస్థితిలో నీతో ఉంటాడు. ఎప్పుడు? దేవునికి మనం లోబడినప్పుడు, దేవునికి మనము అప్పగించుకున్నప్పుడు, దేవుడు ప్రతి చోట నీతో ఉంటాడు. దావీదు అంటాడు, సముద్రంలోకి పోయినా నువ్వు నాతో ఉన్నావు, ఆకాశంలోకి ఎక్కినా నువ్వు అక్కడున్నావు, నేను ఎక్కడ పోయినా నువ్వు ఉన్నావు నాతోటి. నీ సన్నిధి నుంచి నేను తప్పించుకోవటానికి లేదు. ఒకవేళ గమనించండి, దేవునికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండి ప్రార్థన చేస్తే, ఇంకొకరి చేత, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నా, లేకపోతే ఇంకొకరి చేత ప్రార్థన చేయించుకున్నా, ఆ పాస్టర్ గారి మాట వింటాడు కానీ నీ మాట విండు. అర్థమవుతుందా? ఒక ఆమె వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చిందంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పి, మా అమ్మాయికి దెయ్యం పట్టింది, ప్రార్థన చేయండి అన్నాడు. దెయ్యమే కదా, ఏంది, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కదా, ఆయన ప్రార్థన చేసాడంట. ప్రార్థన చేసి తల మీద చేయబెట్టి ప్రార్థన చేయగానే దెయ్యం ఎర్రి కేక పెట్టి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి కొంతసేపటికి పాస్టర్ గారిలోకి వచ్చిందంట. ఏంటి ఏది ఇప్పుడు ఏం అరవాల్సిన అరుపులు పాస్టర్ అరుస్తున్నాడు ఏంటంటే, అప్పుడు దెయ్యం అనిందంట, ఈ పాస్టర్ బాగలేదు, ఈయనేంది నాకు ప్రార్థన చేసేది, ఈ వ్యక్తి ఏంది నాకు ప్రార్థన చేసేది. కాబట్టి పవిత్రత అనేది దేవుడు కోరుకుంటున్నప్పుడు, ఆ పవిత్రమైన ఆలయములో దేవుడు ఉంటాడు. నీ దేహము దేవుని ఆలయమని నువ్వు ఎరగవా? నీ దేహము దేవుని ఆలయంగా ఉందా? ఈ ఆలయంలో దేవుడు ఉండాలి కదా, ఉన్నాడా? లేకపోతే దెయ్యం ఉంటుంది. అర్థమవుతుందండి? దేవుని సన్నిధి ఇది. దేవుని సన్నిధిని మనం ఎలా కాపాడుకోవాలి? ఆత్మతో నింపబడాలి. కాబట్టి మనం గమనిస్తే, మరి రెండవది, హృదయములలో నివసించే దేవుడు. మొదటిది, ఆయన స్థలాలలో ఉండే దేవుడు, ఆలయములో ఉండే దేవుడుగా ఉన్నాడు. ప్రతి చోట నువ్వు వెళ్ళిన స్థలములో ఉంటాడు. ఇప్పుడు నీ హృదయములో ఉంటాడు. నీ హృదయం దేవుని సన్నిధి. ఆ విధంగా ఉందా? దేవుడు రోజు ఏదైనా తోటలో వచ్చి వాళ్ళని కలుసుకుంటున్నాడు.
ఇప్పుడు అది లేదు. ఇప్పుడు డైరెక్ట్ అన్నమాట. దేవుడు నీలోనే ఉంటాడు. నేను నీలో ఉండి వారిలో ఉండి నేను సంచరించుదును, నేను వారిలో నివసించుదును. మరి నిన్ను నీ గురించి చెప్తున్నాడు ఆ మాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన హృదయములో నివసించే దేవుడు. రెండవది, ప్రత్యక్షమయ్యే దేవుడు. నువ్వు పిలిస్తే ప్రత్యక్షమవుతాడు. ప్రభువా, ఇదిగో నా దగ్గరికి రా, ఈ సమస్య ఏంది అని అంటే వస్తాడు. ప్రత్యక్షత కలిగినటువంటి వాడు, ప్రత్యక్షతనిచ్చే దేవుడు. ఆయన మొర్ర పెట్టగా ఆయన సహాయకుడిగా ఉన్నాడు, సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఎన్ని నేర్చుకుంటున్నామో ఒకసారి ఆలోచించేయండి. దేవుని సన్నిధి, దాని ప్రాముఖ్యతను గురించి మనం నేర్చుకున్నాం. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను మనం ఎరిగిన వారంగా, దేవుని సన్నిధిని మనము ఆ ప్రాముఖ్యతను ఎరిగిన వారంగా ఉంటే అన్ని దీవెనలు నీకు వచ్చేస్తాయి. ఈ విషయంలో ప్రతి స్థలములో దేవుని సన్నిధి ఉండేటట్టుగా నువ్వు కల్పించుకోవాలి. నీ హృదయాన్ని దేవుని సన్నిధిగా మార్చుకోవాలి. దేవుని ప్రత్యక్షతను నువ్వు తెలుసుకోవాలి. 3 విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఇశ్రాయేలీలు ప్రశ్న వేసుకుంటున్నారు, యెహోవా సన్నిధిలో నిలువగలిగిన వాడెవడు? ఇట్లా ఉంటే నువ్వు నిలవగలుగుతావు, ధైర్యంగా ఉండగలుగుతావు. దేవుని ఎదుట నువ్వు ఇదిగో ఆయన ముఖాన్ని చూడగలుగుతావు. కాబట్టి ఆయన సింహాసనం ఎదుటికి, ఆయన ధర్మ ఆ యొక్క తీర్పు దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యము లేని వారంగా ఉండొద్దు, ధైర్యము కలిగిన వారంగా. ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనలో ఏ తప్పు లేకుండా సరి చేసుకొని ఆయన ముందుకు వస్తే ధైర్యం కలిగిన వారుగా నిలబడగలుగుతాం. తప్పులు చిన్న చిన్న ఇంకా మిగిలింటే నువ్వు భయపడుతూనే ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. ప్రభువా, ఇదిగో నీ సన్నిధి ప్రాముఖ్యత తెలుసుకున్నాను. ఆ విలువ తెలియనటువంటి వారు అనేకులు నశించిపోయారు. ఇశ్రాయేలీల్లో 50,070 మంది నశించిపోయారు. యుద్ధములో 4,000 మంది నశించిపోయారు. మరి నా పరిస్థితి, నా కుటుంబము, నా సంఘము, నా సమాజము పరిస్థితి ఏంటి? ఒక్క మందిరము పాడైతే పాళెం పాడైతే, ఒక సహవాసం పాడైతే, ఒక ఆరాధన, దేవుని ఆరాధన పాడైతే సమాజం పాడైపోద్ది. దేవుని ఆరాధన బాగుంటే ఆ ప్రభావము సమాజం మీద ఉంటది, నీ కుటుంబాల మీదకి వస్తుంది. ఆ దీవెనలన్నీ కుటుంబాల మీదకి వస్తాయి. కాబట్టి దేవుని సన్నిధి కోసం ప్రార్థన చేద్దాం, నిజమైన ఆరాధన కోసం ప్రార్థన చేద్దాం, ఆత్మ సంబంధమైన ఆరాధన కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపా ప్రేమను బట్టి తండ్రి, ఇదిగో నీ సన్నిధి, దాని ప్రాముఖ్యతను గురించి మేము నేర్చుకున్నాం నాయనా. దాని విలువను మేము తెలుసుకొని ఆ రీతిగా మేము నీ సన్నిధిలో గడపటానికి తగు భాగ్యము, యోగ్యతను మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకు అందరికి వందనాలు. ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతుండగా పరిచారకులు కానుకలు తీసుకోవాలని కోరుతున్నాను. కానుకలు స్వీకరిస్తూ ఉండగా ప్రత్యేకమైన పాట పాడుకొని దేవుని నామమును మహిమపరచుదాం.
స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు తండ్రి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలో ధన ధాన్యముల నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధన ధాన్యముల నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవ. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవ. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించదరపైని ప్రభు నామము, కలిమి కొలది ప్రభునా కర్పించవా. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబుగా. కలిగించే సకలం తొలగించే పలు బాధ భరితంబులు. బలియాయే నా పాపములకేసువే, చెలువంగ ప్రభుకీయ చింతింతువా. బలియాయ నీ పాపములకేసువే, చెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. స్తోత్రం తండ్రి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు పరిశుద్ధ ఆరాధనలో చేరి దైవ వర్తమానమును అందించిన దైవ సేవకులకు యేసుక్రీస్తు నామములో, అలాగే సంఘ పక్షమున ఈశివయ్య పక్షమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే చేరి వచ్చిన సంఘం అంతటికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున టీ స్పాన్సర్ చేసిన వారు బోధాల ప్రమీల గారు,
ప్రతి ఆదివారమున వారు సంఘానికి స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. అలాగే కృతజ్ఞత కానుకగా 200 రూపాయలు ఇచ్చిన వారు ఎడ్లూరి రూతమ్మ ప్రసాద్ గారు. దేవుడు వారిని వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. వారి యొక్క సమస్త అక్కరలను దేవుడు తీర్చునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో పరిశుద్ధ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. సంఘము లేచి నిలబడదాం. నిలబడగలిగిన వారు లేచి నిలబడదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రములు. ప్రభు, నువ్వు పరిశుద్ధుడవు, పూజ్యనీయుడవు, వేల్పులలో తండ్రి నువ్వు పరిశుద్ధుడవు. దేవా, ఇదిగో తండ్రి నువ్వు కీర్తనీయుడవు. స్తుతి కీర్తనలతో నిన్ను పూజించాలి. నీ వంటి వాడెవరు ప్రభువా? తండ్రి, ఆకాశ మహాకాశములలో నాయన నువ్వు నిత్యము నివాసివై ఉన్నవాడవు తండ్రి. ఇగో కెరూబుల మీద ఆసీనుడయ్యున్నవు దేవుడవు. మేఘా వాహనముల మీద నువ్వు తండ్రి నాయన సంచరించువాడవు. ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నువ్వు పరిశుద్ధుడవైన దేవా తండ్రి, మా మధ్య ఉండటానికి నువ్వు ఇష్టపడ్డావు, నీకు వందనాలు. అయితే నీకు ఇష్టమైనటువంటి ఈ యొక్క వాతావరణం లేకపోతే అక్కడ నువ్వు ఉండవు కదా ప్రభువా. తండ్రి, ఇదిగో నాయన, ఆనాడు సొలొమోను కట్టించినటువంటి ఆ యొక్క ఆలయం నువ్వు ఇష్టంగా కట్టించుకున్నావు. ఇది నా ఇల్లు అని చెప్పావు ప్రభువా. ఆ ఇంటిలో నాయన ఇదిగో సొలొమోను చేసిన అపవిత్రమైన ఆ విగ్రహాలు తెచ్చినందువల్ల నువ్వు దానిని విసర్జించావు, వెళ్ళిపోయావు ప్రభువా. దేవా, అదే రీతిగా షిలోహులో కూడా నాయన ఆ మందిరం కట్టారు నాయన, మొదటి మందిరము నాయన. ఇదిగో మొదటి పాస్ట్ గారు నాయన, మొదటి ఆరాధన నాయన అక్కడ జరగాల ప్రభువా, అపవిత్రంగా జరిగింది నాయన అక్కడ. నాయన ఇగో తండ్రి, నీకు ఇష్టమైంది లేదు నాయన, నువ్వు కోరుకున్నట్టుగా లేదు కనుకనే దేవా నువ్వు వారిని విడిచిపెట్టావు నాయన, దేవాలయాన్ని విడిచిపెట్టావు ప్రభువా. ఆ రీతిగా మేము ఉండకుండా నాయన తండ్రి, అయ్యా ఇదిగో నీకు ఇష్టమైన ఆలయంగా మా దేహాలను మార్చుకుని నాయన, ఇదిగో నిన్ను మేము నాయన మా దేహములో నాయన ఈ ఆలయములో నిన్ను నాయన పూజించటానికి, ఆరాధించటానికి తగు నాయన ఇదిగో యోగ్యత మాకు దయచేయండి ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి అయ్యా, నువ్వు నాయన తెలియజేసినటువంటి నాయన ఇదిగో తండ్రి నీ సన్నిధి యొక్క ప్రాముఖ్యతను బట్టి ప్రభువా నేను స్తుతిస్తున్నాం తండ్రి. యేసయ్యా, దేవా, ఇదిగో నైనా మేము నష్టపోక ప్రభువా అయ్యా, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మేము దీవెనలు పొందుకొని దీవించబడి బయటికి వెళ్ళటానికి సహాయం దయచేయి. దీవెనలతో మేము నాయన మా ఇంటికి వెళ్ళటానికి, ఆ దీవెనలు పట్టుకొని మేము మా ఇంటికి వెళ్ళటానికి సహాయం దయచేయి. మా ఇంటిని దీవెనకరంగా మార్చుకోవటానికి సహాయం దయచేయి. మా కుటుంబాలను దీవెనగా నాయన ఇదిగో నీ చేత ప్రభువా, ఇదిగో మేము నాయన అనేకుల చేత ప్రభువా ఇదిగో సాక్ష్యం పొందటానికి సహాయం దయచేయి. అయినా ఇదిగో నీ సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడే వారంగా ఉండకుండా ప్రభువా, దిగులు పడే వారంగా మేము ఉండకుండా ప్రభువా, సరైన రీతిలో మా ప్రవర్తనను కాపాడుకొని ఆ రీతిగా తండ్రి నాయన ఇదిగో మేము హేబేలు వలె నాయన అంగీకరించబడే వారంగా ఉండటానికి సహాయం దయచే ప్రభు. ప్రేమ కలిగిన దేవా, నువ్వు తోడుగా లేకపోతే మేము ఏది చేయలేము నాయన. అయ్యా, ఇదిగో నీ సన్నిధి తోడుగా ఉండకపోతే మేము ఎందుకు పనికిరాం ప్రభువా, పనికిరాని వారం ప్రభువా. తండ్రి, ఘనహీనులముగా మేము ఉంటాం ప్రభువా. తండ్రి, దయతో మన ఆయన మాతో మీరు ఉండండి అయ్యా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ సన్నిధి తోడుగా ఉండాలి అని అంటే మాలో పవిత్రత కావాలా, లోబడే వారంగా మేము ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. ఇశ్రాయేలీలు ఆయన ఆ రీతిగా లోబడలేదు, నీ మాట వినలేదు, నిన్ను నిర్లక్ష్యం చేశారు ప్రభువా. అందుకే నేను రాను వారితో అన్నావు ప్రభువా. అయ్యా, మోషే లాంటి వారు ఆయన ప్రార్థన చేస్తున్నారు మా కోసం ప్రభువా. అయ్యా, అనేక భక్తులు మా కోసం ప్రార్థన చేస్తున్నారు తండ్రి, వారికి తెలియదు క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మాలో మూర్ఖత నిర్లక్ష్యం ఉంటే క్షమించండి. ఇక నుంచి మేము నాయన నీ సన్నిధి విలువను తెలుసుకొని ప్రభువా ఇదిగో ఈ పరిశుద్ధ దినాన్ని నాయన మేము నీ సన్నిధిలో గడిపి ప్రభువా కుటుంబాలుగా తండ్రి ఇదిగో నీ సన్నిధిలో కనబడటానికి నాయన నిర్ణయాలు తీసుకోవటానికి సహాయం దయచేయి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ
నీ రాజ్యం కొరకు, నీ సేవ కొరకు విత్తబడిన కానుకలను, ఆ గుప్పిలిని మీరు ఆశీర్వదించండి, దీవించమని వేడుకుంటూ, దేవా ఇదిగో నీ సన్నిధికి తెచ్చిన ప్రతిదీ కూడా నాయన దీవించబడటానికి సహాయం దయచేయమని, నాయన దేవా ఇదిగో ఇంకా రావలసిన వారు ఇంకా ఎంతో మంది ఉన్నారు ప్రభు, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరే నడిపించండి, ప్రేరేపణ కలుగు చేయండి. ఇది ప్రభు దినం, ఇది నాది కాదు, ఇది దేవునిదని వారు తెలుసుకోవటానికి ప్రభువా ఈ సన్నిధిలో నాయన, ఈ సమయంలో నేను దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి నాయన భయము వాళ్ళలో పుట్టించండి నాయన. ఆ భయము లేకనే ఇశ్రాయేలీల్లో నాయన 50,070 మంది చనిపోయారు ప్రభువా. దేవా ఆ విధంగా నష్టపోకూడదు ప్రభువా. నశించిపోతున్న ఆత్మలను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయ్యా మా పాళాన్ని రక్షించండి అయ్యా, మా పాళాన్ని నాయన మీరు కాపాడండి, మా పాళాన్ని నీ రెక్కల కింద దాచమని వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, వృద్ధులు నాయన అయ్యా ఇదిగో తండ్రి బిడ్డలు ఉన్నారు ప్రభువా. అయ్యా నీ కాపుదల బిడ్డలకు దయచేయి, నీ కంచెను వేయండి, నీ దూతల సంచారం జరుగుటకు సహాయం దయచేయి. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభు ఈ దిన నాయన పరిచర్యలో నాయన ఎక్కడ ఏ స్థలములో నాయన ఇదిగో తండ్రి అది నీ నామము చేత ప్రతిష్ఠించబడిన స్థలముగా మార్చండి. నీ సన్నిధిగా అది నీవు కలుసుకునే స్థలముగా ఉండటానికి సహాయం దయచేయండి నాయన. నువ్వు లేని చోట్లు చాలా ఉన్నాయి ప్రభు. బిడ్డలు తెలియక నాయన అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని వెళుతున్నారు ప్రభు. దేవా వారు దాన్ని తెలుసుకునే జ్ఞానము దయచేయమని వేడుకుంటూ, నీ బలమైన హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ, నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ, ఈ కొద్ది మనవులు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి మిక్కిలి వినయము గడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందేలాగో అలాగే భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు, శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసం, దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను ఎరిగి ఆ రీతిగా ఆయన సన్నిధిలో గడపటానికి మరి నిర్ణయించుకున్న బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. చివరికి ముగింపు కీర్తన పాడుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము, ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా, ఆమేన్. అందరికి వందనాలు.